ఏమో మనము పూరి చేయడానికి కొన్ని వింత వస్తకాలు ఉంటాయి. మా మమ్మీ పిండి నేను స్కూల్కేసి రాకముందే మా మమ్మీ పిండి తయారు చేసేసింది. ఇదిగోండి, ఇదే మన పిండి. దాని తర్వాత ఇంకా కొన్ని వింత వస్తకాలు ఉన్నాయి. ఇద్రండి. ఫస్ట్ ఏమో ఇది మీకు ఆయిల్ ప్యాకెట్ ఏమైనా ఉంటే అది అయిపోయింది అనుకో, ఇట్లా అని కట్ చేసుకోవాలన్నమాట. దీనికి నూనె ప్లేస్ చేయాలి. దాని తర్వాత అలాంటి రెండు అయిపోతే ఇలా చేయాలన్నమాట. ఒకటేమో ఈరన్నమాట, ఇంకోటేమో ఈరన్నమాట. ఇప్పుడేమో పూరి స్టార్ట్ చేయడం రండి. దీనేమో ఇట్లా నొక్కాలన్నమాట. దాని తర్వాత ఇది తీయాలి. తీసిన తర్వాత ఇది ఒక రౌండ్ షేప్ లా తయారవుతాయి. చూడండి. మా మమ్మీకి ఇంకో బెలూన్ వచ్చిందనమాట. మీకు కనిపిస్తలేదు కాడ, ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి మంచిగా హాట్ ఎయిర్ బెలూన్ లెక్క పొంగినది. ఇంకా ఎంత పెద్ద పొంగుతాయి. ఇప్పుడు మనకి మస్తు పూరీలు వచ్చేసినాయి అన్నమాట. ఇగోండి, మా మమ్మీ వేస్తున్నా అన్నమాట. మళ్ళా సర్కిల్ కార పొంగింది. దాని తర్వాత ఇప్పుడైతే మస్తు పొంగుతుంది అనమాట. ఇంకా పైన పూరీలకు పెరిగినాయి, ఇంకా బిడ్డగా చెట్టు పెరిగిన అనమాట. ఇప్పుడు మనకి మస్తు పూరీలు వచ్చేసినాయి అనమాట. ఇగోండి, నేను మా అన్న కలిసి పూరి తింటున్నాము. ఇదిగోని, ఇదే పూరి అన్నమాట. మా మమ్మీ తయారు చేసిన పూరి. ఇదేమో పన్నీర్ కర్రీ, ఇదేమో ఆనియన్, ఇదేమో పూరి. ఈ పూరిని గ్రైండ్ చేసి ఈ ఉల్లిగడ్డలు అరుచుకొని తింటే కోసం మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.